నేటి సమాజం పెద్ద ఇల్లు, ఉండేదేమో చిన్న కుటుంబం. ఎక్కువ డిగ్రీలు, తెలివి మాత్రం సున్నా. కొత్త కొత్త మందులు, కావాల్సినంత అనారోగ్యం. చంద్రుడిని తాకిన మనిషి, తోటి మనుషులెవరో తెలుసుకునే తీరిక లేదు. మంచి జీతం, మానసిక ప్రశాంతత లేదు. వేల మంది ఫేస్‌బుక్ ఫ్రెండ్స్, ఆప్తమిత్రుడు మాత్రం కరువు. మద్యం ఎక్కువ, మంచినీళ్ళు తక్కువ. ఎంతో మంది మనుషులు, కరువైన మానవత్వం. విలువైన గడియారాలు, కానీ ఎవరి దగ్గర సమయం మాత్రం లేదు. నేటి సమాజం మనం బాగుంటే చూసి సంతోషించే వారి కంటే మనం నాశనం అయితే చూసి సంతోషించేవారే ఎక్కువ అవుతున్నారు. మనుషుల్లో సాధు స్వభావం అంతరించి రాక్షసుడిగా మారుతున్నాడు. ఎప్పుడైతే ఒకరి నాశనాన్ని చూసి నీవు ఆనందిస్తావో ఆ క్షణమే నీవు చచ్చిన శవంతో సమానం. నేటి సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట, ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువు, ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరికి బలం. మనం సంతోషంగా లేకున్నా సరే, కానీ పక్కవాడు సంతోషంగా ఉండకూడదు. ఇది నేటి సమాజం తీరు.